ఒక వ్యక్తి ప్రవర్తన సరిగ్గా లేకపోతే దూషిస్తారు. ఒక వ్యక్తి ప్రవర్తన బాగోలేకపోతే అవమానం కలుగుతుంది. ఒక వ్యక్తి ప్రవర్తన బాగా లేకపోతే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. అయితే యోధా నిన్ను గూర్చి మాత్రం నీ సహోదరులు మంచి మాటలు నిన్ను స్తుతిస్తారు, నిన్ను ఘనపరుస్తారు, నీకోసం మంచిగా మాట్లాడతారు, నిన్ను ప్రస్తుతిస్తారు, నిన్ను ప్రశంసిస్తారు, నిన్ను అభినందిస్తారు. మన ఇంట్లో వాళ్లే గాని మన తోటి వాళ్లే గాని మనల్ని ప్రశంసించే స్థాయిలో మనం భక్తి చేయాలి గాని అస్తమాట్లు ప్రవర్తన బాగలేకుండా దూషిస్తూ అట్లా ఉండకూడదు. ప్రవర్తన సరిగ్గా లేకపోతే అవమానం కలుగుతుంది. చాలా సందర్భాల్లో ఆత్మీయుల జీవితాల్లో అపరాధ భావం వెంటాడుతూ ఉంటుంది. ఫలానా రోజున ఆ ఒక్క మాట నేను అనకుండా ఉంటే జీవితం ఎట్లుండేదో, ఫలానా రోజున అట్లా ప్రవర్తించకపోయింటే నా జీవితం ఎంత బాగుండేదో, ఫలానా రోజున ఒక్క 5 నిమిషాలు కొంచెం ఓపికగా ఉంటే ఎట్లుండేది నా పరిస్థితిని. అపరాధ భావం, ప్రవర్తన స్థిరపడకపోతే అవమానం. మన ప్రవర్తన సరిలేనందువల్ల మనతో ఉన్నవాళ్ళు మనల్ని దూషిస్తారు, అవమానపరుస్తారు. కానీ దేవుడు మనలో కోరుకునేది మనల్ని నవ్వుల పాలు చేయాలని కాదు. నీతో ఉన్నవాళ్ళు, నీ సంఘస్థులు, నీ కలీగ్స్ వీళ్ళందరూ నిన్ను ఘనపరచాలి, పొగడాలి, మంచిగా చెప్పాలి, ప్రస్తుతించాలి, నీ గురించి సంభాషించాలి.